శని మన జీవితంలో బాధలను ఎందుకు ఇస్తాడు? అసలు దానికి పరిష్కారం ఏమిటి? నమస్కారం. మీరు కూడా జాతకంలో శని ఉన్న భావం కారణంగా పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కొంటున్నారా? శని ఎందుకు పరీక్షిస్తాడు? ఆ బాధను ఎలా శక్తిగా మార్చుకోవాలో ఈరోజు మీకు స్పష్టంగా చెప్తాను. జ్యోతిష్యంలో శని భగవానుడు అంటేనే కష్టం, బాధ, ఒంటరితనం అని అందరూ అనుకుంటారు. కానీ ముఖ్యమైన సత్యం ఏమిటంటే శని ఉన్న భావం, ఆ భావకారకత్వాల పరంగా ఆ విషయాలను మీరు అంగీకరించి ప్రేమించి బాధ్యతగా తీసుకుంటే ఆ కష్టం శక్తిగా మారుతుంది. శని భయపెట్టడానికి రాడు, జీవితాన్ని బలంగా నిలబెట్టడానికి వస్తాడు. ఇప్పుడు 12 భావాల్లో శని ఉంటే మిమ్మల్ని మీరు ఎలా మార్చుకోవాలో చెప్తాను. జన్మజాతక చక్రంలో లగ్నం అంటే మొదటి భావంలో శని ఉంటే ఇది మిమ్మల్ని సూచిస్తుంది సెల్ఫ్. మీ మీద మీరు ప్రేమ పెంచుకుంటే మీ మీద వచ్చే శని కష్టం తగ్గుతూ ఉంది. 2వ భావంలో శని ఉన్నప్పుడు ఇది ఫ్యామిలీ, మీ ఫినాన్సెస్ ని సూచిస్తుంది. కాబట్టి కుటుంబాన్ని ప్రేమతో రక్షించడం, సంపాదనను జాగ్రత్తగా చూసుకోవడం శనిని శాంతింపజేస్తుంది. 3వ భావం సిబ్లింగ్స్ అండ్ కమ్యూనికేషన్ ని సూచిస్తుంది. కాబట్టి సోదరులతో సఖ్యత పెంచుకోవడం, మంచి సంభాషణ అలవాటు చేసుకోవడం శని ఇచ్చే ఒత్తిడిని తగ్గిస్తుంది. 4వ భావం అమ్మ, మన ఇల్లు. సో తల్లితో, ఇల్లు, ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో, ఆస్తుల విషయంలో ప్రేమగా వ్యవహరించడం శని శాంతికి ప్రధాన మార్గం. 5వ భావం చిల్డ్రన్ అండ్ క్రియేటివిటీ, పిల్లలతో, మీ సొంత పిల్లలతో ఓర్పుగా ప్రేమగా ఉండడం శని నుంచి వచ్చే మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. 6వ భావం శత్రువులు, రోగం, రుణం. శత్రువులను ద్వేషించకుండా శాంతితో చూడడం, సమస్యలను తెలివిగా ఎదుర్కోవడం మంచిది. 7వ భావం స్పౌస్ అండ్ పార్ట్నర్షిప్స్ ని సూచిస్తుంది. కాబట్టి జీవిత భాగస్వామిని ప్రేమతో జాగ్రత్తగా చూసుకోవడం శని ఇచ్చే పరీక్షను సులభతరంగా మారుస్తుంది. 8వ భావం చేంజ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్, రోజు మార్పును అంగీకరించే అలవాటును పెంచుకుంటే శని భావం బలంగా పనిచేస్తుంది. 9వ భావం ధర్మం, మన నమ్మకాలు. మీ ధర్మాన్ని ప్రేమతో కాపాడడం, నిజాయితీగా ఉండడం శని శక్తిని సానుకూల దిశలో తీసుకువస్తుంది. 10వ భావం కెరియర్ని సూచిస్తుంది. కాబట్టి మీ పనిని నిజంగా ప్రేమించడం, ఆఫీస్లో బాధ్యతగా పనిచేయడం శని ఇస్తున్న కెరియర్ ఒత్తిడిని తగ్గిస్తుంది. 11వ భావం ఫ్రెండ్స్ అండ్ రికగ్నిషన్, మిత్రులను ప్రేమతో అంగీకరించడం, సరైన నెట్వర్క్ నిర్మించడం శని ప్రయోజనాన్ని పెంచుతుంది. 12వ భావం చారిటీ, మోక్షం, దానం చేయడం, ఇతరులకు సహాయం చేయడం శనిని అత్యంత శక్తివంతమైన అనుకూల గ్రహంగా మారుస్తుంది. ఇప్పుడు శని మీ జన్మజాతకంలో ఏ భావంలో ఉన్నాడు? కామెంట్ చేయండి.